హాయ్, రాణి టెర్రస్ గార్డెన్ వెల్కమ్. నేనైతే నా పాత గార్డెన్ మెమొరీస్ అన్నీ మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేశానండి. ఇదేంటంటే ఒక 150 కుండీల వరకు కూడాను, అంటే బ్లాక్ టబ్లే కానీ గ్రో బ్యాగ్స్ అయితేనేమి, డ్రమ్స్ పెద్ద డ్రమ్స్ కానీ ఇవన్నిటిలో కూడా నేను ఫస్ట్ అసలు 4 years బ్యాక్ ఈ గార్డెన్ అంతా బిల్డ్ చేసుకున్నాను అనమాట. వీటిలోనే కూరగాయలన్నీ కూడా పండించేదాన్ని. బీరకాయలు, వంగ మొక్కలు, వంకాయలు, బెండకాయలు, టమాటా, మిర్చి ఇవన్నీ కూడా ఇలా పండించుకునేదాన్ని అనమాట. నేను ఇలా టబ్బుల్లో పెట్టుకునేదాన్ని మొక్కలన్నీ. ఇవన్నీ బీరపాదులు, మొత్తం అన్ని మొక్కలు కూడాను, పచ్చిమిర్చి, నాకు ఇంట్లో ఏవైతే అవసరం అవుతున్నాయో అవన్నీ కూడాను కావాల్సినవన్నీ నాకు ఇంట్లో సరిపడా మటుకు ఇవన్నీ నేను గ్రో చేసుకునేదాన్ని. మిర్చి, ఇంకా పొన్నగంటి కూర, ఇవైతే దోసకాయలు ఇట్లా డ్రమ్స్లో వేసాను. ఇదంతా కూడాను దోసపాదు, ఇదంతా కూడాను ఈ డ్రమ్స్లో జామ మొక్క, ఇదైతే మామిడి చెట్టు, పునాస మామిడి అనమాట. కాకరపాదులు బాగానే కాసేవి నాకు. బ్లాక్ టబ్స్లో కూడా బాగా బీరకాయలు, అంటే ఇంట్లోకి సరిపడా వచ్చే పంట సరిపోయేది నాకు. ఇది అప్పట్లో ఈ గార్డెన్ అనమాట. నేను తర్వాత అయితే న్యూగా బిల్డ్ చేసుకున్నాను. ఇవన్నీ తీసేసి ఈ పాత గార్డెన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనిపించి వీడియో తీసాను. పొట్ల పాదులు, ఒక పందిరి అయితే వేసి ఇవన్నీ పాకించేసాను పైకి. బీరకాయలు బాగా కాసేవండి టబ్బుల్లో కూడాను, డ్రమ్స్లో కూడా. ఫ్రూట్స్ అవి కూడా దానిమ్మకాయలు, జామకాయలు అన్నీ కాయించాను నేను. ఇవైతే క్రీపర్స్, కాకరకాయ, బీరకాయ, కాకర అన్నమాట ఇది. తర్వాత ఈ గార్డెన్ తీసేసి న్యూ గార్డెన్ బిల్డ్ చేసుకున్నాను. ఆ గార్డెన్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇవైతే బీరకాయలు. ఇప్పుడు రన్ చేసుకునే వీడియో అయితే గార్డెన్ అయితే కొత్తదన్నమాట నాది. ఇదంతా ఓల్డ్ది 4 years బ్యాక్. స్టార్టింగ్ అయితే ఇట్లా స్టార్ట్ చేశాను నేను టబ్బుల్లో. కొద్ది కొద్దిగా స్టార్ట్ చేసి ఒక 30 టబ్బుల వరకు అయ్యాయి. వంకాయలు, బీరకాయలు చూసారా ఎట్లా కాస్తున్నాయో. బాగా కాసేవి అప్పుడు కూడా నాకు. కాకపోతే ఇప్పుడు మడులు కట్టడం వల్ల ఇంకా ఎక్కువ కాస్తున్నాయి. ఇలా అన్నీ పందిర్లు అవి వేసి పాకించాను. ఇలా ఇంట్లోకి అవసరమైన కూరగాయలన్నీ కూడా నేను పెట్టేదాన్ని. ఇది గుత్తి బీరకాయ, అన్నీ రకరకాలన్నీ కూడాను. పొట్ల కానీ, బీర కానీ, క్రీపర్స్ అన్నీ కూడా, కాకర, వంకాయలు, కాకరకాయలు ఇవన్నీ కూడాను కాసేవి నాకు. ఆకుకూరలు కూడా నేను ఈ టబ్లోనే వేసుకునేదాన్ని. వంకాయ చూసారా, పర్పుల్ కలర్ వంకాయ. కొంచెం మామూలుగా టబ్బుల్లో కూడా ఎరువులు అవి ఇచ్చేస్తుంటే మనం పోషకాలు అందిస్తే బాగా కాస్తాయండి. 2-3 రకాల వంకాయలు అయితే వేసుకున్నాను నేను. పర్పుల్ కలర్ వంకాయ ఇది. ఇవన్నీ కూడాను వంగ మొక్కలు అన్నమాట. తెల్ల వంకాయ, ఇది తెల్ల వంకాయ, తెల్లది పొడుగు వంకాయ అన్నమాట. ఇవన్నీ వంగ మొక్కలు. తర్వాత బెండ, మామూలు బెండ, ఎర్ర బెండ. బెండలు కూడా బాగా కాసాయండి నాకు.
ఎర్ర బెండకాయల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయంట కదా, అవి కూడా నేను గ్రో బ్యాగ్స్లో వేసాను. విపరీతంగా కాసేవి. ఎర్రబెండ, మామూలు బెండ ఒక 20 మొక్కలు అయితే పెట్టుకున్నాను 20 గ్రో బ్యాగుల్లో. మనకి ఏవి అవసరమైతే అవి ఎక్కువగా నేను పండించుకున్నాను అనమాట. రెగ్యులర్గా మనం వాడుకునేవి ఎక్కువగా పండించాను. ఇవన్నీ బెండకాయలు, ఎర్రబెండ, మామూలు బెండ, ఇవన్నీ కూడాను. బెండ బాగా వచ్చాయి, నాకు బెండలు కూడా బాగా కాసాయి. అన్నీ కూడా మనం శ్రద్ధగా చూసుకుంటే బాగా కాస్తాయండి. కంపోస్టులు, బియ్యం కడిగిన నీళ్ళు, మనకి ఇప్పుడు ఇదిగోండి దోసకాయ కూడా ఎలా కాస్తుందో చూసారా. బియ్యం కడిగిన నీళ్ళు కానీ, పుల్లట మజ్జిగ, మస్టర్డ్ కేకు లిక్విడ్, ఇవన్నీ నానబెట్టి ఇస్తుంటాను నేను. 15 డేస్కి ఒకసారి ఒకటి ఎరువులు టబ్స్ చూసారా ఎలా అరేంజ్ చేసుకున్నాను. ఇలా అరేంజ్ చేసుకున్నాను నేను. అంటే ఇటుకలో రాళ్ళు పెట్టేసి వాటి మీద గ్రానైట్ ముక్కలు ఉంటే అవన్నీ కట్ చేసినవి అలా పెట్టేసి గ్రౌండ్కి టచ్ అవ్వకుండా అలా పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా పాదులు, ఇవన్నీ కూడాను. ఇంక ఇవన్నీ టేపుల రోజు. ఇక్కడైతే వంగనార వేసుకున్నాను కుండీలో. అవి తర్వాత తీసి మళ్ళీ పెద్దవైన తర్వాత టబ్బుల్లో పెట్టుకుంటాను. ఇవి కూడా క్రోటన్స్, మిర్చి మొక్కలు, పొన్నగంటి కూర, అయితే తెల్ల వంకాయ, గుత్తి వంకాయ ఇది తెల్లది. ఇట్లా 2-3 రకాల వంకాయలు వేసుకున్నాను నేను. వాటర్ లిల్లీ ఇది ఎల్లో కలర్, చాలా బాగుంది కదా. నేను అదిగోండి పుచ్చకాయ కూడా కాయించాను అక్కడ. పుచ్చకాయలు కూడా కాసేవి నాకు. వంగ, బెండ, టమాటా, మిర్చి, ఇవే రెగ్యులర్గా వాడుకునే అయితే మాత్రం నేను వేసుకున్నాను. బీర, పొట్ల, కాకర, అవన్నీ ఇంట్లో రోజువారీ మనం వాడుకునేవన్నీ కూడాను. అలా ముందు అలా స్టార్ట్ చేసుకున్నాను అనమాట. కొద్దిగా స్టార్ట్ చేసి ఎక్కువ గార్డెన్ అయిపోయింది. అట్లా కొద్దిగా పెట్టి ఒక 150 వరకు కూడా నేను కుండీలు, టబ్బులు అయితేనేమి, గ్రో బ్యాగ్స్ అయితేనేమి ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇవన్నీ పాదులు ఇలా కట్టాను పైకి. ఇదైతే మిర్చి మొక్క, బెండలు, అట్లా ఒక్కొక్క పక్క ఒక్కొక్క వెరైటీ వేసుకున్నాను. వంగ మొక్కలు, ఇది ఒక రకం వంకాయ, ఇది ఒక రకం అనమాట. వేరే వెరైటీ ఇది. 3-4 రకాలు అయితే పెట్టుకున్నానండి వంగ మొక్కలు. ఒకే వెరైటీ కాకుండా 3-4 రకాలు పెట్టుకున్నా. ఇదైతే స్వీట్ లెమన్. అంటే నేను ఈ వీడియో ఏంటంటే అప్పట్లో ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకోలేదు కదా, అందుకే ప్రాపర్గా తీయలేకపోయాను. స్వీట్ లెమన్ బాగా కాస్తాయండి. స్వీట్ లెమన్ కూడా బాగా కాస్తాయి. విపరీతంగా పింద వచ్చేది నాకు. మస్టర్డ్ కేక్ ఇస్తానండి ఎక్కువ. మస్టర్డ్ కేక్ లిక్విడ్, తర్వాత గ్రౌండ్ నట్ ఒక 15 డేస్కి ఒకసారి ఇది ఇస్తే ఒకసారి అది ఇచ్చి అట్లా మారుస్తూ ఉండాలన్నమాట. మనం రెగ్యులర్గా ఒకే లిక్విడ్ కూడా ఇవ్వకూడదు. కంపోస్ట్ ఇస్తుంటాను, దానివల్ల మనకి బాగా వస్తాయి. జామ మొక్క, ఇవన్నీ అయితే దోసకాయలు. ఇవి సాంబార్ దోసకాయలు అంటారు కదా, పొడుగ్గా ఉంటాయి గ్రీన్గా, అవి. ఇవన్నీ కూడాను దోసపాద అన్నమాట. ఇదంతా ఇక్కడ ఒక పిందు ఉంది. చాలా కాయలు అయితే కాసేయండి దోసకాయలు. ఇది అంటే పడి మొలిచిన మొక్క. ఇది పడి మొలిచిన మొక్క ఎప్పుడు కూడా కాస్తాయి కదా, బాగా కాస్తాయి.
ఇవన్నీ కూడా చాలా పిందెలు అయితే ఉన్నాయి. అది చివరి వరకు కూడా ఎంత దూరం పాకేసిందో చూసారా. ఇది కూడా మొండి మొక్క, కంపోస్ట్లో పడి వచ్చి మొలిచిన విత్తనం అనమాట ఇది. ఈ డ్రమ్లో అయితే నేను పునాస మామిడి వేసుకున్నాను. మామిడి మొక్క అనమాట ఇది. ఇంకా వేరే ఏదైతే కింద నుంచి పాకి వచ్చిన మల్లి అంట అనమాట, మల్లి చెట్టు. చాలా పెద్ద మొగ్గ ఇది కూడాను. ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూసారా. కింద నేల మీద పెట్టాను, అలా పై వరకు కూడా పాకించాను అనమాట తాళ్ళు అవి కట్టి. ఇదైతే నిమ్మ మొక్క. నిమ్మ మొక్క, మామిడి, నిమ్మ, స్వీట్ లెమను ఇవన్నీ కూడా పెద్ద డ్రమ్స్లో వేసుకున్నాను. తర్వాత దానిమ్మ, ములగ చెట్టు. ములగ చెట్టు కూడా బాగా కాసాయండి కాయలు అయితే. ఎంత పోతుందో చూసారా, చెట్టు నిండా పోతాయి. కొంత ఆకేమో పప్పులో వేసుకోవడం. పప్పులో వేసుకుంటే బాగుంటుందండి మునగాకు. మనకి ఐరన్ ఎక్కువ ఉంటుంది కదా, బాగుంటుంది. కాల్షియం ఉంటుంది. మొత్తం చెట్టు నిండా పోతాయి అన్నమాట, బాగా పోతుంది. చాలా వరకు అయితే నాకు కాయలు వచ్చాయి. 10-12 వరకు కాసాయి ఫస్ట్ టైము. ఇదంతా మల్లె మొగ్గలు. ఇట్లా అన్నమాట. దానిమ్మ మొక్క, నిమ్మకాయలు కూడా ఉన్నాయండి. నిమ్మకాయలు బాగా కాసాయి. ఇంట్లోకి అవసరం కదా మనకి, మనకి ఇంట్లోకి అవసరమైనవన్నీ కూడా నేను అవసరమైన మొక్కలన్నీ కూడా నేను పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా చిక్కుడు మొక్క ఒకటి పడి మొలిచింది అక్కడ. చిక్కుడు కూడా బాగా కాస్తాయి. ఇదంతా దానిమ్మ